Very fortunate and lucky for having the greatest presence of the district collector and the first magistrate of Palladu, Sri P. Arun Babu IAS. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 కార్యక్రమానికి విచ్చేసినటువంటి పల్నాడు జిల్లా గౌరవ కలెక్టర్ మరియు we request Mr. K. Srinivasrao Gadi with a bunch of flowers. With a big applause of you all. Priya Gadu, the district forester officer okay, of Palladu. Sir, okay. Okay. Ready, sir. ఈ కార్యక్రమానికి స్వాగత కుసుమాంజలి తెలియజేస్తున్నారు. And officially the program is launched, especially the celebrations of International Women's Day 2025. Ready, sir. ఇప్పుడు మీరు వీక్షిస్తూ ఉన్నారు త్రో బాల్ గేమ్ కలెక్ట్ సార్ రెడీయా కరెక్ట్గా వస్తుంది. అన్న నువ్వు కలెక్టర్ గారికి పెట్టన్నా ఫ్రేమ్, నేను ఎస్పీ గారికి పెడతా. ఇంత నుంచి అవ్వలేదు. అందరూ యాక్టివ్గా మ్యూజిక్ ఆగినప్పుడు ఆగిపోవాలి. వీళ్ళు కూడా వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళు కూడా మెర్జ్ అవ్వండి. ఇప్పుడు మిగతా వాళ్ళు తల ఒక చైర్కి రండి. సో గేమ్ స్టార్ట్ అవ్వగానే మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఒక కుర్చీ ఒక ముగ్గురు ఎక్స్ట్రా కొంచెం పరిగెత్తాలి, నడవాలి మరి. 100 మీటర్స్ రన్నింగ్ కూడా ఇప్పుడు దానికి సంబంధించినటువంటి గీతలు ఏవైతే ఉన్నాయో వాటిని నడిచేయాలి. మేడం ఇంకా లేవాలి, కుర్చీ మీరు కాదు, అయిపోయింది టైం. జిల్లా అధికారి కాబట్టి కింద పడినా తీసి మళ్ళీ పెట్టుకుని వెళ్ళచ్చు. ఎందుకంటే యాక్చువల్ పోటీలో ఉంటుంది కాబట్టి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025లో ఈ ప్రత్యేకమైన లెవెనెట్ ఫోన్ కింద పడ్డది. మేడం తీసుకెళ్ళి కింద పడ్డది.
నెక్స్ట్ రెడీ ఉండండి. అలాగే రండి. అన్నా, వెనక ఫ్రేమ్ చేయి. ఫ్రేమ్ మిస్ అయింది. ఇది ఆల్ సెల్యూట్ పెట్టి మేడం కర్ర చివర పెట్టుకోండి. కర్ర ముందు చాపండి. ఈ బాక్స్ దాని సైడ్ మేడం లెఫ్ట్ తిరగండి, కొంచెం లెఫ్ట్ కి. లెఫ్ట్ కి చాలు చాలు. Thank you, begin. లెఫ్ట్ రైట్ రా వెళ్ళిపోతారు. రైట్ లెఫ్ట్ రైట్ అంటే మేడం పొరపాటు కొట్టారు అనుకో. లెఫ్ట్ రా ఇంకా కొట్టు కొంచెం అనుకున్నా కొంచెం ఇంకోటి ఉందా రెండోది ఉంది సైడ్ ఒక అడుగు వెనక్కి వేయండి సార్. రైట్ ఎలాగైనా వెళ్ళొచ్చు మేడం, నో ప్రాబ్లం. డెస్టినేషన్ రీచ్ అయితే చాలు. రైట్ కొట్టండి. మండు తెంగని సైతం లెక్క చేయకుండా ఘనంగా పల్నాడు జిల్లా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ రెండు ఏమో మోళ్ళు ఈ మ్యాగజైన్లో వచ్చేసి మనకి 20 రౌండ్స్ వస్తుంది. విమెన్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఒక రౌండ్ కొద్దిమంది ఉద్యోగులు మరీ చిన్నపిల్లలు అయిపోయారు, అంతే. ఏం లేదు కూడా మనం టాప్ చేయకుండా బాల్య పిల్లలు గుర్తొచ్చి ఎగిరి గంతులేస్తున్నట్లున్నారు. మనం ఫైర్ చేస్తా ఉండొచ్చు. మొత్తం రౌండ్ సో విమెన్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో వాటర్ కి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళు 2 టెంట్స్ లో వాటర్ ని అందుబాటులో ఉంచాల్సిందే తెలియజేస్తున్నాము. మొత్తం ఫైర్ టెంట్స్ లో వాటర్ అందుబాటులో లేదు, ఆ వాటర్ ని మళ్ళీ సేమ్ పొజిషన్లో లాక్ చేస్తాం. లాక్ చేసినాక లాక్ చేసామంటే ఈ మ్యాగ్జిన్ ఉన్నటువంటి రౌండ్ తీసుకొచ్చి రెడీ ఫైర్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వర్కింగ్ పార్ట్స్ అవే ఉంటా ఉంటాయి. మ్యాగ్జిన్లో ఉన్నటువంటి రౌండ్ అయిపోయిన మనం ఫైర్ చేసుకోండి. అంటే ఒక్కొక్క రౌండ్ కూడా ఫైర్ చేసుకోవచ్చు, సింగిల్ రౌండ్ ఫైర్ చేయవచ్చు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8వ తేదీన సందర్భంగా మన జిల్లాలో ఈరోజు 6వ తేదీ అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగస్తులు వారి యొక్క కుటుంబ సభ్యులతోటి ఈరోజు ఒక గేమ్స్ ఈవెంట్ పెట్టడం జరిగింది. దీంట్లో అందరూ అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎండవేడి కూడా లెక్క చేయకుండా దాదాపు 500-600 మంది ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. సో అందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఈవెంట్లో ఇంత చక్కగా జరగడానికి ఏర్పాట్లు చేసినటువంటి ఈ డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ కమిటీ ఎవరైతే ఉన్నారో డిఎఫ్ఓ గారు, ఆర్డీఓ గారు, మిగతా జిల్లా అధికారులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. చాలా చక్కగా ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలు ఈవినింగ్ వరకు ఉంటాయి.
1 నుంచి 3 వరకు ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇండోర్ గేమ్స్ కూడా ప్లాన్ చేశాము. చెస్ కానీ, క్యారమ్ బోర్డ్ కానీ, వాళ్ళకి నచ్చినటువంటి హౌసీ గేమ్స్ లాంటివి కానీ ఇలాంటివన్నీ ఇక్కడ అరేంజ్ చేశాము. ఇవన్నీ కూడా మహిళల్ని ఉత్తేజపరిచి రోజువారీ పనిలో ఎంత బిజీగా ఉన్నా ఒక్కరోజు అవన్నీ మర్చిపోయి వారి కోసం వారి యొక్క థాట్ని షేర్ చేసుకోవడానికి కానీ, వారి యొక్క ఆలోచనలు పంచుకోవడానికి కానీ, వారి యొక్క క్రీడాపూర్తిని ప్రదర్శించడానికి కానీ ఒక మంచి అవకాశం అని నేను భావిస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన కంపెనీని అభినందిస్తున్నాను. అందరూ మహిళలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా ఈవినింగ్ వరకు దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది కోరుతున్నాను. అలాగే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకొని అందరూ పార్టిసిపేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. 8వ తేదీన మళ్ళీ మన జిల్లాలో ఈ కార్యక్రమం ఈవెంట్ జరుగుతోంది కాబట్టి దాని ముందుగా ఈ ఎవరైతే విజేతలు ఉన్నారో వారందరికీ ఆ రోజు చీఫ్ గెస్ట్ల చేతుల మీదుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఈ సందర్భంగా జిల్లా ప్రజానీకం అందరికీ కూడా అడ్వాన్స్గా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనకు ఈరోజు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో అన్ని డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్తో స్పోర్ట్స్ ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారం మొత్తం కూడా సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో దీనిలో భాగంగానే ఆల్రెడీ ర్యాలీస్ కానీ కొన్ని కాంపిటీషన్స్ కానీ కండక్ట్ చేశారు. ఈరోజు 6వ తేదీ ముఖ్యంగా ఉమెన్ ఎంప్లాయీస్ అందరూ డిస్ట్రిక్ట్లో ఉండేవాళ్ళు అన్ని క్యాడర్స్లో వాళ్ళు ఈ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గ్యాదర్ అయ్యి అన్ని రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇప్పుడే చూస్తున్నట్టున్నారు చాలామంది చాలా ఆహ్లాదంగా ఈచ్ అండ్ ఎవ్రీ గేమ్లో పార్టిసిపేట్ చేసి చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇంకా ఎవరైనా ఉంటే కన్నా దయచేసి వచ్చి ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయండి. వన్స్ అగైన్ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.